రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని హత్య చేశారు మావోలు. మృతుడు అరణ్పూర్ పిఎస్ పరిధిలోని నీలావాయ గ్రామానికి చెందిన బండి కొరంగా గుర్తించారు. ఇక 4 ఏళ్ల క్రితం మృతుడి కుమారుడు హరీంద్ర కొరంను కూడా హత్య చేశారు మావోయిస్టులు. రెడ్ గా ఛత్తీస్గఢ్ లో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తిని హత్య చేశారు మావోలు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఖమ్మం నుంచి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చూడొచ్చు, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు మరోసారి అయితే ఘాతకాన్ని తెగబడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో దంతెవాడ జిల్లాలోని ఒక గ్రామస్తుని అతి కిరాతకంగా చంపినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మృతుడు గత కొన్ని రోజుల కాంచి కూడా అరంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుండే. అక్కడ పోలీసులకి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి కొరియర్ వ్యవస్థ కానీ మావోయిస్టుల దళాల కదలికలను మొత్తం కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే హతమార్చినటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే దంతెవాడతో పాటు బీజాపూర్ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నారో వాళ్ళని అయితే ఆ ప్రజా కోర్టు లేకుండానే మావోయిస్టుని ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నటువంటి గ్రామస్తులు కానీ ప్రభుత్వ టీచర్స్ కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ని కూడా హత్య చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి అరంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తుని మాత్రం అతి కిరాతకంగా హత్య చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా కూడా ఇతను 4 ఏళ్ల కిందటనే ఇతను సంబంధించినటువంటి కుమారుణ్ణి కూడా మావోయిస్టులు అయితే హత్య చేశారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతోనే హత్య చేసిన పరిస్థితి కాబట్టి ఈ రోజు అతను కూడా హత్య చేశారు. అయితే పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో హత్య చేస్తున్నట్టుగా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. మావోయిస్టులు విడుదల చేసినట్టు లేఖలో గతంలో కూడా చాలా హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా పూర్తి స్థాయి కూడా పోలీస్ ఇన్ఫార్మర్ ఎవరిచ్చాడు, పోలీసుకి సంబంధించినటువంటి మావోయిస్టుల దళాలు కానీ మావోయిస్టులకి ఏదైనా ఫుడ్ తీసుకొచ్చినా లేకపోతే మెడికల్ కిట్లు తీసుకొచ్చినా వాళ్ళ సమాచారం ఇచ్చి వాళ్ళని అరెస్టులు చేపించి వాళ్ళని హింసలకు గురి చేస్తున్నారని చెప్పేసి హత్య చేస్తున్నట్టుగా ఇక లేఖ అయితే మావోయిస్టు విడుదల చేసినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ బీజాపూర్ ప్రాంతంలో చోటు చేస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే వారం 10 రోజుల కింద అక్కడ కొంతమంది మావోయిస్ట్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి కూడా చంపారు. మావోయిస్టులు ఇన్ఫార్మర్ గా ఎవరిస్తూ పోలీసులకు సమాచారం ఇస్తున్నారని చెప్పేసి మావోయిస్టులు చంపిన పరిస్థితి కాబట్టి మరి ఈ రోజు కూడా గ్రామస్తులను చంపడంతో కూడా గ్రామస్తులు అయితే భయాందోళన అయితే గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.